నెల్లూరు జిల్లా మనుబోలు మండలం అక్కంపేట గ్రామంలోని వాటర్ ప్లాంట్ వివాదంగా మారింది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ అరాచక విధ్వంస పాలన సాగిస్తే ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని జిల్లా కాంగ్రెస్ నాయకుడు నారపురెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. గురువారం ఆయన మండల పరిధిలోని అక్కంపేట గ్రామంలో రాజన్న జలాధార బోర్డును బుధవారం ఆ గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు తొలగించి ఎన్టీఆర్ జలాధార బోర్డును ఏర్పాటు చేయడంతో వివాదం మొదలైంది. ఈ విషయం తెలుసుకున్న కిరణ్ రెడ్డి గ్రామానికి వచ్చి ఎన్టీఆర్ జలాధార బోర్డు తీసివేసి మళ్లీ రాజన్న జలాధార బోర్డు ఏర్పాటు చేసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో వైసీపీ ప్రభుత్వ అరాచకాలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని, నేడు మళ్లీ టీడీపీ అదే పాలన సాగిస్తోందంటూ దుయ్యబట్టారు. 2017 సంవత్సరంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో పంచాయతీ స్థలం, నీరు, విద్యుత్ వినియోగంతో నా సొంత నిధులతో భవనం, మిషనరీ ఏర్పాటు చేసి వైఎస్ రాజశేఖర రెడ్డి మీద ప్రేమతో రాజన్న జలాధారగా అప్పటి నుంచి ఉచితంగా మినరల్ వాటర్ అందిస్తున్నామన్నారు. అంతేకాకుండా అప్పటి నుండి వాచ్మెన్, మరమ్మతులు కూడా తానే భరిస్తున్నట్లు తెలిపారు. నేడు టీడీపీ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో రాజశేఖర రెడ్డి పేరు మర్చిపోవాలి, కనుమరుగు కావాలంటూ గ్రామంలో అభిమానులు గ్రామాల్లో ఉండకూడదన్న ఉద్దేశంతో మినరల్ వాటర్ ప్లాంట్కు రాజన్న జలాధార బోర్డును టీడీపీ వాళ్ళు తొలగించి ఎన్టీఆర్ జలాధారగా బోర్డు ఏర్పాటు చేయడం తగదన్నారు. ఇదే విధంగా ముద్దుమూడి గ్రామాల్లో కూడా ఇదే విధంగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ వేసి కోర్టుకు విన్నవించినట్టు. ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేవలం ఒక నెల రోజులైంది. ఈ నెల రోజుల్లోనే ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, జనసేన, బీజేపీతో కలిసినటువంటి కూటమి ప్రభుత్వం వీళ్ళు చేసేటటువంటి విధానాలు ఇవన్నీ కూడా అప్రజాస్వామికంగా ఉన్నాయనే దానికి ఈ గ్రామంలో జరిగేటటువంటి ఈరోజు చర్యలు దీనికి ఒక ఉదాహరణ. ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే 2017లో ఈ గ్రామ పంచాయతీ సర్పంచ్గా గ్రామ పంచాయతీ తీర్మానం రాసి ఆ రోజు ఉండేటటువంటి ఫ్లోరిడ్ బాధితులకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయంటే ఉచితంగా దాదాపు 5 లక్షల రూపాయలు ఆ రోజు ఖర్చు పెట్టి పంచాయతీ నీళ్లు, పంచాయతీ కరెంటు, పంచాయతీ స్థలం వాడుకునే విధంగా పంచాయతీ తీర్మానం రాసి ఇచ్చిన తర్వాత దాతలుగా ఒక మినరల్ వాటర్ ప్లాంటు రాజన్న జలధార అనే పేరుతో రాజశేఖర రెడ్డి గారి అభిమానంతో ఈరోజు ఈ గ్రామంలో మనం ఆ రోజు పెట్టాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సుమారుగా దాదాపుగా 7 సంవత్సరాల నుంచి చుట్టుపక్కల గ్రామాలకు ఉచితంగా మినరల్ వాటరు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తుంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి పేరుని కనుమరుగు చేయాలి, రాజశేఖర రెడ్డి గారి పేరు మర్చిపోవాలి, రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఇంకా గ్రామాల్లో ఉండకూడదు అనేటటువంటి ఉద్దేశంతో నిన్న తెలుగుదేశం నాయకులు వచ్చి రాజన్న జలధార అనేటటువంటి బోర్డులు పెరికేసి దౌర్జన్యంగా ఎన్టీఆర్ జలధార అనేటటువంటి బోర్డులు పెట్టడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నా, గత 7 సంవత్సరాల నుంచి ఈ గ్రామంలో చుట్టుపక్కల గ్రామాలకు ఈ గ్రామంలోనే కాకుండా ఈ మండలంలో ముద్దుమూడి అనేటటువంటి ఆ గ్రామ దళితవాడలో కూడా రాజన్న జలధార పేరుతో నేను మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టి నడుపుతున్నాం. ఈరోజు ఎంత దారుణం అంటే ముద్దుమూడి గ్రామంలో ఇదే విధంగా హడావిడిగా వెళ్ళి బోర్డులు పెరికేస్తే అక్కడ ఉండేటటువంటి ఒక దళిత యువకుడు ప్రశ్నిస్తే ఆ దళిత యువకుడిని పోలీస్ స్టేషన్లోకి తీసుకొచ్చి హింసలు పెట్టి గ్రామంలో లేకుండా తరివేసిన పరిస్థితి. ఈ గ్రామానికి వస్తే మొట్టమొదటిగా జిల్లా అధికారులను పంపించి ఏదైతే చర్మ కళాకారులు, డప్పు కళాకారులు పెన్షన్ ఉంటే ఆ పెన్షన్లు తీసేయమని చెప్పి జిల్లా అధికారులని విచారణకు పంపించే పరిస్థితి. దళితుల మీద దాడులు కావచ్చు, దళితులకు వచ్చేటటువంటి సంక్షేమ పథకాలు ఆపడం కావచ్చు, అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి పేరు కనుమరుగు చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ తెలుగుదేశం నాయకులు ప్రవర్తిస్తున్నారు. నేను చెప్తున్నా, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, ఇది మీకు తగదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిరస్కరించి ఆ రోజు అరాచక పాలన వద్దని మీకు ఓట్లేసి మీకు ప్రభుత్వాన్ని ఇస్తే మీరు ఇలాంటి పనులు చేయడం అనేది మీకు తగదని చెప్తున్నాం. అదేవిధంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఫోటో పిచ్చన్నారు, ఈరోజు నాడు నేడుకు పెట్టి కనీసం కోట్ల రూపాయలు ప్రభుత్వ పాఠశాలలు ఇచ్చినా కూడా ఏ ప్రభుత్వ పాఠశాలలో జగన్మోహన్ రెడ్డి ఫోటో కూడా పెట్టలేదు. అదేవిధంగా ఈరోజు అక్కంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలలంటే సరస్వతి నిలయాలు, అవి దేవాలయాలతో సమానం. అక్కడ కూడా నీచ రాజకీయాలకి ఈ యొక్క తెలుగుదేశం నాయకులు తెరలేపారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఫోటో, చంద్రబాబు గారి ఫోటో, పవన్ కళ్యాణ్ గారి ఫోటో స్కూళ్లలో పెట్టినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎక్కడా లేదు. కానీ ఆ సంస్కృతికి కూడా ఈ సర్వేపల్లి నియోజకవర్గం అనేది కేంద్రమైందనే దానికి ఒక ఉదాహరణ. నేను రోజు ఉదయం లేచి జిల్లా విద్యాశాఖ అధికారితో మాట్లాడా, పాఠశాల కమిషనర్తో కూడా మాట్లాడా. వాళ్ళు మాకు ఎటువంటి ఉత్తర్వులు మేము ఇవ్వలేదండి, పాఠశాలలో ఫోటోలు పెట్టకూడదండి అంటే కూడా ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో
సోమిరెడ్డి గారికి ఉండేటటువంటి ఫోటో పిచ్చి పరాకాష్ఠకు చేరిందనే దానికి ఈ గ్రామంలో జరిగినటువంటి ఉదంతాల ఉదాహరణని మీకు తెలియజేస్తున్నాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే గ్రామాలు ప్రశాంతంగా ఉండాలి, గ్రామాల్లో మంచి వాతావరణం ఉండాలి, గ్రామాలు ఏదైతే దేశానికి పట్టుకొమ్మలు స్వాతంత్రం కానీ గ్రామ స్వరాజ్యం కానీ ఆ రోజు దేశంలో అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో పంచాయతీలకి అధికారాలు ఇస్తూ 73వ రాజ్యాంగ సవరణ చేసి పంచాయతీలకు విశేష అధికారులు ఇస్తే ఈరోజు పంచాయతీ తీర్మానం చేసి తీర్మానంలో కూడా స్పష్టంగా రాజన్న జలధారని పెట్టి తీర్మానం చేసి ఆ తీర్మానం కాపీలు నిన్న పోలీస్ స్టేషన్లు ఇచ్చాం, మండల అధికారులకు ఇచ్చాం. ఏ ఒక్క అధికారి కూడా స్పందించేటటువంటి పరిస్థితి లేకపోగా ఈరోజు గ్రామాల్లో ప్రజాస్వామ్యం అనేది అప్రజాస్వామికంగా ఈ యొక్క తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేస్తుందనే దానికి ఈరోజు ఈ గ్రామంలో జరిగేటువంటి ఉదాహరణ. మేము ఒకటే చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ విషయాలన్నీ కూడా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి షర్మిల గారితో నేను ఉదయం మాట్లాడాను. ఒకటే చెప్పారు, రాష్ట్ర న్యాయ శాఖకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క లీగల్ సెల్ వాళ్ళు ఈరోజు దీనిపైన కాంగ్రెస్లో రిట్ పిటిషన్ వేయడం కూడా జరిగింది. కాబట్టి ఈ యొక్క అప్రజాస్వామిక ప్రభుత్వాలపైన కాంగ్రెస్ పార్టీ న్యాయ పోరాటం చేస్తుంది. అదేవిధంగా ప్రజాస్వామ్య పరిరక్షణ కేంద్రం అనే పేరుతో ప్రతి నియోజకవర్గంలో కూడా త్వరలోనే కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలు కాంగ్రెస్ పార్టీ కేంద్రాలను షర్మిల గారు ప్రారంభిస్తారు. ఈ రాష్ట్రంలో తిరిగి ఏదైతే మనం ప్రాంతీయ పార్టీలకు ఓట్లు వేస్తే అవి వ్యక్తిగత ఎజెండాతోనూ వ్యక్తిగత కక్షలతోనూ ముందుకు వెళ్తాయి. కాబట్టి తిరిగి ప్రజాస్వామ్యం ఈ రాష్ట్రంలో పరిడవిల్లాలంటే కాంగ్రెస్ పార్టీ అనేది దీనికి ఒకటే పరిష్కారం అని త్వరలోనే దీనిపైన న్యాయ పోరాటం చేస్తాం తప్ప రాజశేఖర రెడ్డి గారి పేరు కనుమరిగేదానికి ఒప్పుకోమని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.